హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను యాంకర్ సౌమ్య. అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి పుష్ప తర్వాత ఏ చిన్న రూమర్ వచ్చినా లేకపోతే ఏ చిన్న విషయం వచ్చినా అది ప్రపంచ స్థాయిలో ఫేమస్ అవుతుంది. సో పుష్ప ముందు పుష్ప తర్వాత అన్న నేపథ్యంలో అల్లు అర్జున్ సినీ ప్రస్తుతం నడుస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో రాకా సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్ కూడా మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ నే కాకుండా తెలుగునాటతో పాటు మిగతా ప్రేక్షకులందరినీ కూడా ఆకర్షిస్తున్న పరిస్థితులు అయితే నెలకొంది. సో ఈ విషయం అందరికీ తెలిసింది. రాకా సినిమా డైరెక్టర్ గా అట్లీ ఉండగా హీరోయిన్ గా దీపికా పదుకొనే చేస్తున్న నేపథ్యంలో రీసెంట్ గా దీపికా పదుకొనే తన సెకండ్ ప్రెగ్నెన్సీ ప్రకటించింది. అండ్ ఈ విషయంపై తన హర్షం వ్యక్తం చేస్తున్న విషయంలో పక్కన పెడితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు రాకా గురించి వెయిట్ చేస్తున్న అందరూ కూడా ఎంతో కొంత కంగారుకి అయితే గురవుతున్నారు. బికాస్ దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ వల్ల సినిమా ఏమైనా కొంచెం లేట్ అవుతుందేమో, లేదా అందులో చేసే సన్నివేశాలు దీపికా పదుకొనేకి సంబంధించి ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా తన్ని తీసేసి ఒక కొత్త హీరోయిన్ పెట్టాలని అట్లా ప్లాన్ చేస్తున్నాడని, అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకొంచెం వ్యవధి పట్టే ప్రయత్నాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నో రూమర్స్ అయితే ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు మిగతా వుడ్స్ అన్నిటిలో కూడా వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒక క్లారిటీకి అయితే వచ్చేసాడు అట్లీ. అండ్ దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ దీపికా పదుకొనేకి సంబంధించి ప్రతి సీన్ కూడా మేము జాగ్రత్తగా తీస్తున్నాం, దాన్ని తీసేసే ఛాన్స్ కానీ లేకపోతే సీన్స్ తగ్గించే ఛాన్స్ కానీ లేదా షూటింగ్ ని పొడిగించి ఇంకొంచెం గ్యాప్ తీసుకొని చేద్దామన్న నేపథ్యంలో అయితే మా ఆలోచన లేవు. సో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో ప్రెసెంట్ అయితే షూట్ చేసే పనులు అయితే ఉన్నాం, దానికి కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మేము దీపికా పదుకొనేకి అడిగి కావాల్సిన జాగ్రత్తల్ని తీసుకుంటూ కూడా షూటింగ్ అయితే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నామని అట్లీ పెట్టుకొచ్చారు. అండ్ దాంతో పాటు ప్రెసెంట్ అయితే ఈ సినిమా ముంబైలో షూట్ చేసుకుంటున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ముంబైలో ఒక ప్రత్యేకమైన ఫ్లాట్ ని ఆల్మోస్ట్ 3 years కి లీజ్ కి తీసుకున్నట్లుగా ఒక న్యూస్ అయితే ఎలివేట్ అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న అట్లీ మూవీ రాకా తర్వాత ఆయన లోకేష్ కనకరాజు షూట్ లో కూడా పాల్గొనబోతున్నారని, దానికి సంబంధించిన షూట్ అంతా కూడా ముంబైలో జరుగుతున్న ప్లానింగ్ లో హైదరాబాద్ టు ముంబై డైలీ ట్రావెల్ చేయడం ఇబ్బంది అయిన నేపథ్యంలో 16 లక్షలు పెట్టి 5 BHK ఫ్లాట్ ని తీసుకున్నట్టుగా అయితే ఇప్పుడు న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో మరి రాకా మూవీపై మీ ఒపీనియన్ ఏంటి? దీపికా పదుకొనే ఈ సినిమాలో ఎలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించుకునే ప్లాన్ లో ఉన్నారు, అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ ని ఫాలో అవ్వండి.